వెల్కమ్ టు బీఆర్కే ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టు స్పాన్సర్ బై చందాబర్ షాపింగ్ మాల్ అమీర్పేట్ హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మనీలా. మనీలా వనీలా ఐస్ క్రీమా? మనీలా మనీలా ఓకే ఓకే, కొత్తగా ఉంది పేరు, ఫస్ట్ టైం వింటున్నా. అవును అవును, ఏం చేస్తూ ఉంటారు మనీలా గారు? ఏం లేదండి, మామూలుగా ఇంట్లోనే ఉంటాను. ఏం లేదు, ఇంట్లోనే ఉంటారా? ఓకే, ఈరోజు చేయటం ఫస్ట్ టైం కాల్ చేశారా? అవును. ఓకే ఓకే, షో చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటాను రోజు. ఓకే, మరి కాల్ చేయలేదా ఇప్పటి వరకు? చేశాను, కలవలేదు. చేశారు కానీ కనెక్ట్ అవ్వాల. అవును. ఓకే ఓకే, ఇంకేంటండి మనీలా గారు, భోంచేశారా? చేసామండి. ఏం తిన్నారు? పప్పు. పప్పు అంతే అంతే. అవునండి. ఎందుకు కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు అంతే అవును అని అంటున్నారు? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అట్లా మాట్లాడాలా? రూలా అండి? అదేం కాదండి. మరి ఏంటండి? చెప్పండి. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు అట్లా మాట్లాడాలి, రూల్ కదా? లేదు కానీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. టెన్షన్ ఎందుకండి, నార్మల్గా మాట్లాడితేనే కదా. మీరు ఫస్ట్ టైం కాల్ చేశారు, కాల్ కనెక్ట్ అయింది, ఎంతోమంది కాల్ కనెక్ట్ అవ్వక వెయిట్ చేస్తున్నారు. మరి కనెక్ట్ అయినప్పుడు మంచిగా మాట్లాడవచ్చు కదా. చెప్పండి. నేనే చెప్పాలా అండి? ఇప్పుడు దాకా నేనే చెప్తున్నా అండి, మీరు చెప్పట్లేదనే చెప్తున్నా అండి. సరే మనీలా గారు, మన షో చూస్తూ ఉంటారన్నారు కాబట్టి మీరు పాట పాడతారా, టిప్ చెప్తారా, జోక్ చెప్తారా? ఈసారి చెప్తానండి. ఈసారి చెప్తారా? అవునా? చీర కూడా ఈసారేనా? ఏమోనా తెలియదు. మీరు టీవీలో వింటూ మాట్లాడుతున్నారా, ఫోన్లోనే మాట్లాడుతున్నారా? సౌండ్ తగ్గిస్తాను. అందుకే మీరు గ్యాప్ తీసుకొని ఆన్సర్ ఇస్తున్నారు, నాకు అర్థమైంది ఇప్పుడు. సౌండ్ తగ్గించాను. ఓకే, ఇప్పుడు చెప్పండి. టిప్ కానీ పాట కానీ పాడేసేయండి. నెక్స్ట్ టైం చెప్తానండి. నేను నెక్స్ట్ టైం అడగనా మరి క్వశ్చన్? మీ ఇష్టం. నా ఇష్టం? అయ్యో బాబోయ్, ఇలా ఏంటండి ఇలా అంటున్నారు? ఏదో ఒక ట్రై చేయండి. టిప్స్ రావా మీకు? వంటలు మీరే చేస్తారా? చేస్తాను. ఏమేమి వంటలు చేస్తారు? కొద్దిగా పప్పులో ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. పప్పులో ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఏదో అడుగుతుంది, ఒక ముఖాన్ని ఒక టిప్ వేద్దాం అన్నది చెప్పారు. అదేం కాదండి. ఓకే ఓకే, పప్పు వండినప్పుడు త్వరగా ఉడకాలి అని అంటే ఉడికించే టైంలో ఆయిల్ వేస్తే త్వరగా ఉడుకుతుందంట. మనీలా గారు టిప్ చెప్పారు, ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. మరి సరేనండి, రెడీగా ఉండండి. మరి క్వశ్చన్ అడిగేస్తున్నా, అడగండి. 36 సంవత్సరాలకు ఒకసారి పూచే పువ్వు పేరేది? బ్రహ్మ కమలం అండి. కాదండి. క్లూ ఇస్తారా? 36 సంవత్సరాలకు ఒకసారి. కొంచెం క్లూ ఏమన్నా ఇస్తారా? 4 అక్షరాలు, అందులో లాస్ట్ 2 లెటర్స్, పుష్పం అనే ఉంటుంది. నాగపుష్పం. నాగపుష్పం. మీరు ఆన్సర్ నాకు ఫిక్స్ చేసి చెప్పాలి ఏదనేది. నాగపుష్పం. నాగపుష్పం ఫిక్స్ చేయమంటారా? చేయండి. ఇంకా మీకు టైమర్ కూడా ఉంది, ఆలోచించుకొని చెప్పండి. ఇంకేమన్నా క్లూ ఇవ్వగలరా? క్లూ అని కాదు, మీరు ఆలోచించుకొని చెప్తే నేను లాక్ చేస్తాను. టైం చూడండి, 5 సెకండ్స్. ఇంకేం తెలియదండి. లాక్ చేసేయమంటారా? చేసేయండి. ఓకే ఓకే, మనీలా గారు, నాగపుష్పం ఈస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్.
మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సాహితి. 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 అర్థం కాలేదండి. సాహితి. సాహితి గారు ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? కుక్కడపల్లి గౌతమి. కూకట్పల్లి గౌతమి నగర్. గౌతమి నగర్లో ఉంటారా? ఓకే ఓకే, ప్రాపర్ హైదరాబాదేనండి మీకు? లేదండి, కొత్తగా వచ్చాను జాబ్. ఓకే, జాబ్ పర్పస్ మీద కొత్తగా వచ్చారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనైతే ప్రస్తుతం ఇంట్లోనండి. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నారు. ఓకే, భోజనం చేశారా మరి? చేశానండి. ఏం చేశారండి? పప్పు మెంతికూర. మర్చిపోయారా ఏం తిన్నారో? గుత్తి వంకాయ. పప్పు మెంతికూర గుత్తి వంకాయ. ఓకే ఓకే, ఎవరెవరు ఉంటారండి ఇంట్లో? మా అత్తయ్య, మామయ్య, మీరు, మీ హస్బెండ్ ఉంటారా? కొత్తగా పెళ్ళయిందా? ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 4 సంవత్సరాలు. ఎన్నండి? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. మీరు టీవీలో వింటూ మాట్లాడుతున్నారా, ఫోన్లోనే వింటున్నారా? ఫోన్లోనే వింటున్నామండి. ఫోన్లోనే విని ఫాస్ట్గా రిప్లై ఇవ్వండి, ఎందుకంటే నాకు గ్యాప్ వస్తుంది. ఓకే, ఇంకేంటండి, షో చూస్తూ ఉంటారా? ఫస్ట్ టైం చూసారా? ఇంతకుముందు కాల్ చేశారా? చూస్తున్నానండి ఈ మధ్యలో. ఓకే ఇది ఓకే, ఏం నచ్చిందండి మీకు షోలో? మీ యాంకరింగ్ గడ్డ బాగుంటుంది కదండి. యాంకరింగ్ బాగుందా? కొత్తిల్లు గడ్డ వెరైటీగా బాగుంటుంది. అర్థం కాలేదండి. కొత్తిల్లు గట్ట బాగుంటాయి. శారీ కట్టే విధానం బాగుంటుందా? క్వశ్చన్లు బాగుంటాయి, యాంకరింగ్ బాగుంటాయి, అంతేనా? అంతే. ఓకే ఓకే, మరి షో చూశారు కాబట్టి షోలో ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ టైం కాల్ చేసినా కానీ పాట అయినా పాడాలి, టిప్ అయినా చెప్పాలి, జోక్ అయినా చెప్పాలి. ఇప్పుడు ఆషాఢం కదండి, గోరింటాకు పెట్టుకునేటప్పుడు నలుపుకునేటప్పుడు లవంగి మొగ్గలు వేసి నలుపుకుంటే బాగా పడుతుంది. మరొక్కసారి చెప్పండి. ఇప్పుడు ఆషాఢం వస్తుంది కదండి, గోరింటాకు పెట్టుకుంటాం కదా, నలుపుకునేటప్పుడు 4 లవంగి మొగ్గలు వేసుకుని నలుపుకుంటే మిక్సీ పట్టుకుని గోరింటాకు పెట్టుకుంటే బాగా పండుగ. ఓకే, గోరింటాకు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు దాన్ని మిక్సీ పట్టేటప్పుడు లవంగం మొగ్గలు అందులో వేసి మిక్సీ పడితే ఎర్రగా పండుద్దా? ఎర్రగా పండుద్ది. ఓకే, ఎన్ని వేయాలంటారు? ఎన్ని లవంగాలు వేయాలంటారు? అంటే మనం నలుగురని, ముగ్గురని, ఒకళ్ళు పెట్టుకుంటే ఒక 2 సార్లు పడుతుంది. ఓకే, మంచి చిట్కా చెప్పారు, ఫస్ట్ టైం వింటున్నా. సో ఆషాఢ మాసం వస్తుంది, గోరింటాకులు పెట్టుకుంటారు కదా చాలామంది. సో వాళ్ళు ఎవరైనా గోరింటాకు బాగా పండాలి అని అనుకుంటే కనుక ఆకు నూరేటప్పుడు కానీ మిక్సీ పట్టేటప్పుడు కానీ లవంగాలు వేసి అట్లా నూరుకొని పెట్టుకుంటే కనుక గోరింటాకు ఎర్రగా పండుతుందంటే ట్రై చేయండి. ఓకే అండి, సాహితీ గారు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మరి. సాహితీ గారు చెప్పండి. చెప్పండి. ఎక్కడో ఉన్నారు. చెప్పండి. క్వశ్చన్ ఏం ఆలోచిస్తున్నారు? మీ హస్బెండ్ కోసం ఆలోచిస్తున్నారా? రావట్లేదండి, టీవీ కరెంట్ పవర్ లేదండి. పవర్ లేకపోయినా మీరు ఎందుకు అంత లాగ్ చేస్తున్నారు మరి? మామూలుగా రోజు చూస్తున్నాం కదండి, అదే దాని ప్రకారం ఫాలో అయ్యారు. అట్లా స్లోగా మాట్లాడాలని ఫాలో అయ్యారు. సరే సరే, క్వశ్చన్ అడిగానా మరి? అదే కొంచెం ఈజీగానే అడుగుతా. మన షోలో ఏంటంటే షో రెగ్యులర్గా చూసారంటే ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాం మేము. ఎందుకంటే ఎప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు రిపీట్ కూడా అవుతూ ఉంటాయి. మీరు షో కరెక్ట్గా ఫాలో అయితే ఆన్సర్ చేసేయగలరు. సో క్వశ్చన్ అడిగేస్తున్నారు, రెడీగా ఉండండి. అడుగుతున్నా, రెడీగా ఉండండి. ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది? ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది?
కొంచెం క్లూ ఏమైనా ఇస్తారా? 3 అక్షరాలు. 3 అక్షరాలండి. మ్మ్. నేపాల్. మీరు నన్ను క్వశ్చన్ అడగకూడదు, ఆన్సర్ కన్ఫర్మ్ చేసి చెప్తే నేను చెప్తాను, లాక్ చేస్తా. ఫస్ట్ లెటర్ చెప్పకూడదండి కొద్దిగా. ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది? కొంచెం ఫస్ట్ లెటర్ ఇవ్వండి. ఉన్నాయే 3 అక్షరాలు. నేపాల్ కాదంటారా? మీరు కన్ఫర్మ్ చేసి చెప్తే నేను లాక్ చేస్తాను. అంటే రాంగ్ అంటే మళ్ళీ వేరే దానికి వెళ్తాండి. మీకు టైం అయిపోతుంది, ఆలోచించుకొని. జపాన్. మీరు ఒక్కటే చెప్పండి కరెక్ట్ గా. నేపాల్. ఓకే సాహితీ గారు, నేపాల్ ని లాక్ చేస్తున్నా. నేపాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కృష్ణకుమారి, ఏలూరు నుంచి కాల్ చేస్తున్నానండి. కృష్ణకుమారి గారు, ఏలూరు నుంచి. అవునండి. మనం మాట్లాడుకున్నాం కదా. మాట్లాడామండి ముందు ఒకసారి. మీరు టిఫిన్ వేస్తారు, ఓన్లీ మార్నింగ్ టిఫిన్స్ వేస్తారు, మధ్యలో ఏముండదని చెప్పానన్నారు, మీరే కదా? ఓకే ఓకే, ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మీ షో రోజు చూస్తారండి. రోజు చూస్తారు. ఓకే, ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు షోని? చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాం. చాలా ఇయర్స్ నుంచా? ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ దాదాపు? ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాం. ఓకే ఓకే, తిన్నారా అండి మరి? ఇంకా లేదు. ఎందుకు? ఈరోజు కంపల్సరిగా కనెక్ట్ అయితే మీతో మాట్లాడాలని చెప్పేసి ఇంకా అలా ఉన్నానన్నమాట. అమ్మా, నా కోసం తినలేదా? నిన్న కూడా కాల్ చేశా, నిన్న డిస్కనెక్ట్ అయింది అనమాట. ఓకే, ఏం వండారు మరి? చిక్కుడుకాయ టమాటా. చిక్కుడుకాయ టమాటా ఎంత మంచి కూర, తినేయాల్సింది కదా మరి. ఎక్కువ వెజ్, నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు వండుతాం. చిక్కుడుకాయ అంటే గింజలు ఉంటాయి అవే కదా, నాటు చిక్కుడుకాయ? నా ఫేవరెట్ అయితే. ఈ రోజు మీ శారీ బాగుంది. థ్యాంక్స్ అండి. ఇంకేంటండి, ఏం చేస్తారు షోలో? మీ శారీ బాగుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. షోలో ఏం చేస్తారు ఈ రోజు మరి చెప్పండి? లాస్ట్ టైం పాట పాడలేదు కదా మీరు, పాడారా? నా వాయిస్ బాగాలేదని చెప్పేసి పాడినా, టిప్ చెప్పాను లాస్ట్ టైం. అందుకే సార్ పాట పాడండి. ఇప్పుడు బానే ఉంది వాయిస్. నా వాయిస్ బాగో, టిప్ అయితే చెప్తాను కానీ. ఎవరు చెప్పారండి వాయిస్ బాగోదని అంత చక్కగా ఉంటే? అంటే అది నా ఒపీనియన్ అన్నమాట. మీ ఒపీనియన్ అట్లా అనకండి. మీరు ఎప్పుడు మీ ఒపీనియన్ ఫీల్ అవ్వకూడదు, పక్కన వాళ్ళు చెప్పాలి మీకు. అదే అదే, పాడండి అయితే. నాకు పెద్దగా సాంగ్స్ ఏమి రావండి. చిన్నగా వచ్చినా పాడండి, పెద్దగా అవసరంలా మాకు. పాడండి చిన్నగా. అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో నాకు ఏం గుర్తుకు రావట్లా. మీ ఫేవరెట్ హీరో గానీ హీరోయిన్ గానీ ఎవరు, లేదంటే ఫేవరెట్ మూవీ ఏది? ఫేవరెట్ మూవీ అంటే ఎక్కువగా తెలుగునే చూస్తాను. అర్జున్ రెడ్డి, పోకిరి, ఇవన్నీ చూస్తాను. మరి అందులో బోల్డ్ పాటలు ఉన్నాయి, ఒక్కటి కూడా గుర్తు రావట్లా మీకు? గుర్తు రావట్లేదండి. గుర్తు రావట్లేదా? సినిమా పేర్లు చెప్పిన పాట గుర్తు రావట్లేదా? ఎవరు పాట? లైవ్ టెలికాస్ట్ కదా, అందుకని కొంచెం. లైవ్ లో మీ మాటలు వినపడతాయండి, మీ ఫేస్ కనిపించదు, మీరు ఎక్కడున్నారో కనిపించదు, ఓన్లీ వాయిస్ వినపడుతుంది. వాయిస్ మరి ఇంకెందుకు? చెప్పమంటే చెప్తాను. పాడరంటారు అంతేనా? ఈసారి ప్రిపేర్డ్ గా, అంటే గట్టిగా అనుకుంటా ఈ రోజు పాడాలి అని చెప్పేసి. గట్టిగా అనుకుంటే ఇప్పుడే పాడతారు, నెక్స్ట్ టైం దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు. సరే, టిప్ చెప్పండి, ఇబ్బంది పెట్టండి మిమ్మల్ని. అంటే మనకి ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉంటది కదా. అవును. అది పోవాలంటే బంగాళదుంప రసం ఉంటది కదా, బంగాళదుంప నుంచి రసం తీసి అందులో పెసరపప్పు పేస్ట్ వేసి అట్లా అప్లై చేసిన తర్వాత 15 minutes పోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవుతుంది.
వెంటనే రిమూవ్ అవుతుందా? అట్లా చేస్తూ ఉంటే అవుతుందా? ఎమ్మటనే రిమూవ్ అవ్వదు, అలా చేస్తూ ఉండాలి, వారానికి 2 సార్లు చేసి అలా చేస్తున్న కొద్దీ రిమూవ్ అవుతుంది. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారు. అన్వాంటెడ్ హెయిర్ అనేది ఆడవాళ్ళల్లో కనిపించే కామన్ సమస్య కాబట్టి అట్లా ఉండేవాళ్ళు న్యాచురల్గా దాన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే గనక బంగాళదుంపని రసంలాగా చేసి ఆ రసంలో పెసరపప్పుని పేస్ట్లా చేసి ఆ రెండు మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకొని అదొక 15 మినిట్స్ డ్రై అయ్యే వరకు ఉంచి అట్లాగా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే గనక మీకు రిజల్ట్ కనిపిస్తుందంటే ట్రై చేయండి. ఓకేనా అండి? అంతేనండి. కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్ గానే చెప్పారు. ఓకే, మీకు ఇమేజ్ కావాలా క్వశ్చన్ కావాలా? ఏదైనా పర్లేదు మేడం. ఇమేజ్ వెళ్దామా? టీవీ చూస్తున్నారా? క్వశ్చన్ అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి, క్వశ్చన్స్ అయితే డిఫికల్ట్ గా ఉన్నాయి కొంచెం. ఓకే, ఇమేజ్ వెళ్దామా? ఇమేజ్ కొంచెం ఈజీగా ఉండేది ఇవ్వండి. ఓకే ఓకే, ట్రై చేస్తాను. పీసీఆర్ ఇమేజ్ ప్లీజ్. ఓకే, మీకు ఇమేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్యూ సెకండ్స్లో. ఆ ఇమేజ్లో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరు? ఒకప్పుడు హీరోయిన్, మదర్ రోల్ కూడా చేశారు రీసెంట్గా మూవీస్లో. స్నేహనా? కాదు, సాతోనే స్టార్ట్ అవుతుంది, 3 అక్షరాలు. కీన్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. కాదండి, టైమ్ అప్. ఇమేజ్ రివీల్ ప్లీజ్. ఆన్సర్ వచ్చేసి సంగీత గారండి. రీసెంట్ టైమ్స్లో కూడా రష్మికకి మదర్గా చేశారు. సో అదే హింట్ ఇచ్చాను మీకు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, నిన్న కూడా పోయిందా? నిన్న దీంట్లో పోయింది. గుంటూరు వరలక్ష్మి. గుంటూరు వరలక్ష్మి గారు గుర్తుంది నాకు. నిన్న ఆన్సర్ చేయలేకపోయారా, లేదంటే లక్కీ టిప్ లో పోయిందా? లక్కీ టిప్ లో పోయిందా నిన్న? మొన్ననేమో నాగపుష్పం ఉన్నాను, మళ్ళీ ఇవాళ అడిగారు వాళ్ళని, నాగపుష్పం అని చెప్పలేకపోయినాను. మీకు ఇవి నిన్న చరణ్ సింగ్ అని చెప్పానండి, చౌదరి అని చెప్పలేదు. చౌదరి చరణ్ సింగ్. ఓకే, చరణ్ సింగ్ అని కరెక్ట్ అయింది. ఓకే ఓకే, మరి ఏంటి భోజనం చేశారా వరలక్ష్మి గారు? చేశామండి. ఏం తిన్నారు? పొట్లకాయ కూర. పొట్లకాయ కూర. అవును, పొట్లకాయ తిన్నప్పుడు కోడిగుడ్డు తినకూడదు అంటారు కదా, నిజమేనా? అయితే నాకే తెలుసు అనమాట, తినకూడదు అని అంటారు, ఏదో ఫుడ్ పాయిజన్ అవుతుందంట. ఓకే ఓకే, ఇంకేంటండి? ఏముందండి, కరెక్ట్గా చెప్పారనుకోండి, లక్కీ టిప్ కూడా వచ్చింది అనుకోండి, చీర గెలుచుకుంటారు, లేదంటే మనం మాట్లాడుకుంటాం అంతే. మన షో ఎప్పుడు నడిచేదే కదా. అంతే. సరే, మరి ఏంటి పాట పాడతారా, టిప్ చెప్తారా? టిప్ చెప్తాను, గోరింటాకు టిప్ మళ్ళీ చెప్తాను. మళ్ళీ గోరింటాకా? సేమా? ఇది చిన్నపిల్లలకి టిప్ చెప్తాను. ఓకే. చిన్నపిల్లలకి కొంచెం జలుబు బాగా ఇది పట్టినప్పుడు కొబ్బరి నూనె, గోరువెచ్చిన కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం కలిపి వీపుకి వెనక్కి ముందరికి చూస్తే కొంచెం వాళ్ళకి ఉపశమనం. ఓకే ఓకే, చిన్నపిల్లల్లో జలుబు చేసినప్పుడు గోరువెచ్చటి కొబ్బరి నూనెలో కర్పూరం, ముద్ద కర్పూరమా? అది 2 మిక్స్ చేసి పిల్లలకి ఛాతీ దగ్గర, వీపు దగ్గర రాస్తే గనుక ఉపశమనం కలుగుతుంది. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారండి. మరి పాట ఏమైనా ట్రై చేస్తారా? ఒక్కరు కూడా పాడలేదు వాళ్ళ పాట. ఇప్పుడు టైం ఉంటుంది ఉండదు కదా, ఇవాళ టైం లేదని అనుకుంటున్నాము. పాడండి, పర్లేదు.
జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి మమ్మ శరణము కోరితి నమ్మ భవాని జననీ శివకామిని విజయ సుఖకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఓకే, ఫ్రైడే కాబట్టి అమ్మవారి పాట పాడారు. అదే లాస్ట్ టైం కూడా పాడినట్టున్నారు. పాడానండి. సేమ్ పాట కదా? అది వేరే పాట. అది ఈసారి కొత్త పాట పాడాలి. అలాగే తప్పకుండా. ఓకే ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? అవును, చెప్పండి. క్వశ్చన్ వచ్చేసి అడిగేస్తున్నా, రెడీగా ఉండండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? కొంచెం 5 లెటర్స్ వితో స్టార్ట్ అవుతుంది. విలియం జేమ్స్ అండి. విలియం జేమ్స్. పక్కన ఎవరు, మీ అబ్బాయా? బాబు కొంచెం హెడేక్ ఉందని. ఓకే, అందుకే టక్మని చెప్పేశారా? లాక్ చేయనా మరి? లాక్ చేయండి బాబు. ఓకే, ఆన్సర్ అయితే లాక్ చేస్తున్నాను. వరలక్ష్మి గారు ఆన్సర్ కరెక్ట్ కాదు చూద్దాం. రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. సో మరో కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భాగ్యం. భాగ్యం గారు ఎక్కడి నుంచి? జమ్మలపాలెం. ఎక్కడా? జమ్మలపాలెం కావాలమ్మడ. జొన్నలపాలెం. జమ్మలపాలెం. దొమ్మరపాలెం ఎక్కడండి అది? కావాలమ్మడ. ఓకే ఓకే, ఫస్ట్ టైం కాల్ చేశారా? అవునమ్మా. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారండి మీరు? ఏం చేయం, ఇంటి దగ్గర ఉంటాం. ఇంటి దగ్గరే ఉంటారా? భోజనం చేస్తారా? చేశాము. ఓకే, ఏం తిన్నారు? పప్పు దోసకాయ. పప్పు దోసకాయ తిన్నారా? ఓకే ఓకే, మరి షోలో ఏంటి పాట ఏమైనా పాడతారా? టిప్ ఏమైనా చెప్తారా? ఎక్కువ చెమటకాయలు వస్తాయి కదా. అవునండి. అవి తాకి ముందు నీళ్ళు ఉంటాయి కదా. అవును. అవి ఒళ్ళంతా పూసుకుంటే రావు. ఓకే, మరి చీమలు ఈగలు ఏమి ఉండవా? ఏం మళ్ళీ ఎమ్మటే మన స్నానం చేయొచ్చు. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పారండి. చెమటలు పట్టినప్పుడు చెమటకాయలు వస్తాయి కాబట్టి అవి పోవాలి అంటే తాటి ముంజల్లో వాటర్ ఉంటుంది కదా, చెమటకాయలు వచ్చిన దగ్గర అప్లై చేసుకుంటే పోతాయి అంటూ ట్రై చేయండి. సరే, మరి మనం క్వశ్చన్లోకి వెళ్దామా? ఇమేజ్ కావాలా మీకు? ఏదో ఒకటి. ఏదో ఒకటి ఇమ్మంటారా? సరే, క్వశ్చన్ అడిగేస్తున్నా, రెడీగా ఉండండి. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది? రెండే 2 అక్షరాలు. ఏరాకుద్దు డ్యామ్. ఏరాకుద్దు డ్యామ్. హలో హలో, చెప్పండి. ఏరాకుద్దు డ్యామ్ కాదు, రెండే 2 అక్షరాలు. టైం అయిపోతుందండి. 3, 2, 1 టైం అప్ అండి. ఆన్సర్ చెప్పలేకపోయారు. ఆన్సర్ వచ్చేసి తెహ్రీ.